శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ దినం ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చేటియు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, జీవాధిపతి అయిన యేసయ్య, నీకే వందనాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. నీ స్వరం వినిపించండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనుక మేము బ్రతుకున్నట్లుగా మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను కార్యములన్నిటినీ లయము చేసి తేటగా సూటిగా నీ దర్శనం చేత మా హృదయాలు తృప్తిపరచమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన స్వస్థత పొందుట శరీరానికి వచ్చే అనేక రుగ్మతల నుండి, రోగాల నుండి మనం విడుదల పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శారీరక స్వస్థత అవసరమా అనవసరమా అంటే, మనం శరీరానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలా, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలా అని, ఆత్మకు ప్రాధాన్యతనివ్వాలని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మీకు ఒక మాట అర్థమయ్యేలా చెప్తాను. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేయునదని బైబిల్లో ఉంది. అలాగని శరీరం ఎందుకు పనికిరాని వేస్టా అంటే, మరి ఈ ఆత్మ అనేది ఏ మనిషికి కనపడదు, ఎవరితో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఈ ఆత్మ అనే దానికి కాస్తంత విలువ ఉందంటే, ఈ భూమి మీద సంచరించడానికి అవకాశం ఉందంటే శరీరం ఉండాలి. అరటిపండు గొప్పదా, తొక్క గొప్పదా చెప్పండి. అరటిపండు ముఖ్యమా, తొక్క ముఖ్యమా? మనం తొక్క తింటామా, అరటిపండు తింటామా? అరటిపండు తింటాం, తొక్క ఎవడో తిండు. తొక్క తీసి అవతల పారేస్తాం. కానీ ఆ అరటిపండు మన నోటి వరకు చేరాలంటే ఏం అవసరం? తొక్క అవసరం. తొక్క లేకపోతే నోటి వరకు చేరదు. అక్కడే తొక్క తీసుకుని తింటారు కదా అని చెప్పి ఆడే తొక్క తీసేసి అన్ని అరటిపళ్ళు చేతిలో పెట్టాడు అనుకోండి, ఎలాగైనా మీరు తింటారు కదా. ఒకసారి జంతుకులు సల్లగుత్తులు అమ్ముతారు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి ఒక 1/2 కేజీ ప్యాక్ చేయమంటే అన్నీ పౌడర్ కింద అయిపోయినాయి. గుండె అయిపోయింది. గుండె ఎత్తున్నాడు. ఏమయ్యా గుండె ఎత్తున్నది కంటే ఎలాగో గుండె చేసుకున్నప్పుడు గుండె చేసుకునేగా తింటారంటున్నాడు. తిన్నప్పుడు గుండె చేస్తారు కాబట్టి నేను గుండె చేసి ఇస్తానంటే మనం తీసుకుంటాం ఏంటి? తీసుకోం. అలాగే అరటిపండు తిన్నప్పుడు ఎలాగో తొక్కలు తీసి పాడేస్తారు కదా, తొక్క లేకుండానే తింటారు కదా, తొక్కలతో కానీ తింటారా అని చెప్పి వాడే తొక్కలు పీకేసి అరటిపండు ఇచ్చాడు అనుకోండి, ఎవడు ముట్టుకోడు. అసలు అరటిపళ్ళు మంచివా లేదా అనేది పక్కన పెడితే ముందు తొక్క ఉందా లేదా, తొక్క పక్కన ఊడిపోయింది అనుకోండి, అరటిపండు తీసుకో, ఎవరికి కావాలో పక్కన పెట్టేది. అరటిపండు తొక్క విలువ లేని దానికి లెక్కేస్తాం, కానీ అరటిపండుకి విలువనిచ్చేది ఏంటి? తొక్కే. ఈ తోలు సంచి శరీరం విలువలేందే, నిష్ప్రయోజనమైందే, అరటిపండు తొక్కలాంటిదే ఈ శరీరం అనుకున్నా
అసలు మనిషికి విలువ కలిగించేది, మనిషికి విలువనిచ్చేది ఈ శరీరం. అందుకనే ఈ శరీరమును దేవుడు నా ఆలయము అన్నాడు. మీ దేహము నా ఆలయము, దేవుని ఆలయం. దేవుని ఆలయము అని పిలువబడినటువంటి ఈ దేహము పరిశుద్ధంగా ఉండాలి. 2 పరిశుభ్రంగా ఉండాలి. 3 ఆరోగ్యంగా ఉండాలి. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే కావాలి, ఆత్మే ముఖ్యం, ఆత్మే ముఖ్యం అని కొంతమంది శరీరాన్ని పట్టించుకోరు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసినటువంటి ఆహారము, విశ్రాంతి, వ్యాయామము, ఈ 3 అవసరం. ఈ 3 లేకపోతే ఆరోగ్యంగా ఉండలేం. ఊరికే తినేయడమే అని చెప్పి రాత్రి పగలు కంట్రోల్ లేకుండా, సందర్భం లేకుండా దొరికిన కాడి తినేసారనుకోండి, ఆడు సేమ్ పందిల్లా తయారవుతాడు. తొందరలోనే గుండె జబ్బులు వచ్చేస్తాయి, జీర్ణ వ్యవస్థ పాడైపోద్ది. ఆరోగ్యం బాగుండాలి అని అంటే మితముగా ఆహారం తీసుకోవాలి. 2వది సరైన వ్యాయామము ఉండాలి. సరైన వ్యాయామం లేకుండా, సరైనటువంటి తిండి లేకుండా, సరైన విశ్రాంతి లేకుండా, విశ్రాంతి కూడా చాలా అవసరం. రాత్రింబగళ్ళు ఇంక అదే పనిగా తిరిగేసాం అనుకోండి, కొంతమంది పని చేసి డబ్బులు సంపాదించి ఏదేదో చేయాలని డే అండ్ నైట్ చేసేస్తారు వర్క్. శరీరానికి కావలసినంత విశ్రాంతి ఎప్పుడైతే ఉందో మళ్ళీ బాడీ మరి ఆటోమేటిక్గా తన్ను తాను నిర్మాణం చేసుకుంటుంది. శరీరపు కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి, మైండ్ రిలాక్స్ అవుతుంది. మైండ్ రిలాక్స్ అయ్యి కండరాలనే రిలాక్స్ అయినాయి అనుకోండి, మరలా నూతన బలంతో, నూతన ఉత్తేజంతో మళ్ళీ ముందుకు సాగగలుగుతాం. శరీరానికి కావలసినంత ఆహారము, శరీరానికి కావలసినంత వ్యాయామము, శరీరానికి కావలసినంత విశ్రాంతి, ఈ 3 చాలా అవసరం. అంతేగాక ఈ శరీరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. కొంతమందికి శుభ్రత విషయంలో అస్సలు పట్టింపు ఉండదు. స్నానం చేయాలంటే ఆడు ఎప్పుడుకో చేస్తాడు, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన కొత్త బట్టలు వేసినప్పుడు స్నానం చేస్తాడు. మళ్ళీ ఆ కొత్త బట్టలు తీయాలంటే చిరిగిపోవాలి ఒంటి మీద కొత్త బట్టలు చిరిగిపోతే తప్ప కనీసం స్నానం కోసమైనా సరే ఆ బట్టలు తీయడు. స్నానం కోసమైనా ఎందుకు తీయడంటే స్నానం చేయడు కాబట్టి. ఇంకెంత దారుణం అంటే బయట అంతా తిరిగి వచ్చేసేవాడు, కనీసం కాళ్ళు కూడా కడుక్కునేవాడు కాదు, అలాగే ఇంట్లోకి వచ్చేవాడు. కాళ్ళు కడుక్కోవడానికి కూడా బద్ధకం. ఇంక ఎన్ని రోగాలు ఉంటాయో చూడండి. ఇంక నిత్యం వాడు గిటార్ ప్లే చేసుకుంటూనే తిరిగేవాడు. ఎక్కడికి వెళ్ళినా గిటార్ ఉండాలి కూడా. బల్బు వెలిగిందా లేదా? గిటార్ అంటే ఏంటమ్మా? గోక్కోవడమే. ఎక్కడికి వెళ్ళినా గోక్కోవడమే. పొట్ట గోక్కుంటాడు, ఎక్కడెక్కడో గోక్కుంటాడు, ఒళ్ళంతా గోక్కుంటాడు. మరి ఎందుకు గోక్కోవాల్సి వస్తుందని అంటే మరి గజ్జి తామర. పరిశుభ్రంగా నీ దేహమును కాపాడుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్, దినానికి 2 సార్లు స్నానం చేయాలి. ప్రతిరోజు కాలకృత్యాలు తీసుకున్న తర్వాత శుభ్రంగా శరీరాన్ని కడుక్కోవాలి. శరీరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకున్నవాడే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాడు, సమాజంలో విలువ కలిగి ఉండగలుగుతాడు. సమాజంలో కొంచెం గౌరవం కూడా కావాలంటే శుభ్రంగా ఉండాలి. పాసేవాడు పాసికొంపు కొట్టేవాడు పక్కన కూర్చోడానికి చిరాకు పడతారు జనం. ఈడేవాడరా బాబు, గొబ్బు వాసన వస్తుంది వీడి దగ్గర అని లేచి వెళ్ళిపోతారు దూరంగా.
కొంతమంది కనీసం శరీర శుభ్రత అనే దాని మీద ఎందుకో పట్టింపు ఉండదు. 1వ నెంబర్కి 2వ నెంబర్కి వెళ్ళి వచ్చారనుకోండి, అది కడుక్కునేది లేదు. 2వ నెంబర్కి వెళ్ళి వచ్చి సబ్బుతో శుభ్రం చేయి కడుక్కోవాలి. కడుక్కోరు కొంతమంది, ఇంకదే పనిగా అన్నీ ముట్టేసుకుంటారు. మీకు తెలుసా, టైఫాయిడ్ అనేటువంటి రోగం ఆ 2వ నెంబర్ కార్యక్రమం వల్ల వ్యాపిస్తుంది. చాలా భయంకరమైనటువంటి సమస్య, ఒక రోజుతో పోదది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేహము పరిశుభ్రంగా ఉన్నప్పుడు దేహానికి అవసరమైనటువంటి పౌష్టిక ఆహారం అందిస్తున్నప్పుడు తప్పకుండా శరీరంలో దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 3వ సంగతి ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసి, ఇది లోకస్తుల కోసం నేను చెప్పట్లేదు, విశ్వాసుల కొరకు చెబుతున్నాను. ప్రతి విశ్వాసి తప్పకుండా తన దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి శరీరం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు, శరీరాన్ని కూడా పట్టించుకోవాలి. ఈ క్రమంలో అప్పుడప్పుడు మన శరీరానికి వచ్చేటువంటి రోగాలు, వచ్చిన రోగం నుంచి విడుదల కొరకు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. అలాగని మందులు వాడొద్దని నేను చెప్పట్లేదు, అవసరమైతే మందులు వాడండి. మందులు వాడుతున్నాను కాబట్టి ఆ మందుల వల్ల నా రోగం తగ్గిపోద్దని ఆశపడితే నువ్వు పప్పులో కాలేసినట్టే లెక్క. ఎన్ని మందులు నువ్వు వాడినా, ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా, దేవుడే స్వస్థపరచకపోతే నువ్వు వాడిన మందులు ఒక దారి అవుతుంది, నీ రోగం మరో దారి అవుతుంది. డాక్టర్ గారు కూడా సరైన మందు సరైన సమయానికి ఇవ్వలేదనుకోండి, ఆల్రెడీ నువ్వు బీపీ ఎక్కువైపోయిందని వెళ్ళావు హాస్పిటల్కి, అంటే బీపీ తగ్గిపోయిందని వెళ్ళావు. బీపీ తగ్గిపోయిందని చెప్పి నువ్వు వెళ్తే డాక్టర్ గారు సరిగ్గా చూడకుండా ఇంకా బీపీ ఎక్కువైపోయిందని చెప్పి మందులు ఇచ్చాడు అనుకోండి, బీపీ ఇంకా తగ్గిపోవడానికి ఇంకేమవుతుంది పరిస్థితి? చాలా దారుణం. ఇది ఏమి ఎటకారంగా నేను చెప్పట్లేదు, పేరు చెప్తే ఆయన పరుగు పోద్ది కాబట్టి లైవ్లో చెప్పట్లేదు. కానీ మన తాళరేవులోనే ఎంబీబీఎస్ డాక్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి బీపీ డౌన్ అయిపోయింది. ఇంట్లో బీపీ ఆపరేటర్ ఉంటే చూశాను, బీపీ బాగా డౌన్లో ఉంది. అయ్య బాబు ఎంత డౌన్ అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటుంది కదా అని చెప్పి ఏదో రెమెడీ కొంచెం మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసి మజ్జిగలో ఇచ్చి ఏదో చేసి తీసుకెళ్తే డాక్టర్ గారు చూసి, బాగా బీపీ ఎక్కువ ఉంది దేవుడికి, అర్జెంటుగా బీపీ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ చేస్తాను అని అంటాడు ఆయన. నేనేమంటాను, అదేంటి సార్ బాగా డౌన్లో ఉంది, నేను తీసుకొచ్చాను ఇంటికాడ, నేను చూసి తీసుకొచ్చానంటే కోపం వచ్చేసింది ఆయనకి. నేను డాక్టరా నువ్వు డాక్టరా అంటాడు. సార్ మహాప్రభు మీరే డాక్టరు, కానీ ఆమె లో బీపీ మనిషి, ఆమె ఒకసారి చూడండి అంటే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. మామూలుగానే తిట్టేస్తాడు అందరినీ. అలాంటిది నేను ఎప్పుడైతే ఆయనకి ఎదురు చెప్పానో ఒళ్ళు మంటెక్కిపోయింది. ఆయనకి ఒళ్ళు మంటెక్కిపోయి, ఏ బీపీ ఆపరేటర్తో చూసావో తీసుకురా నీ బీపీ ఆపరేటర్ అన్నాడు. ఎందుకంటే ఏమనుకున్నాడంటే, నా బీపీ ఆపరేటర్ మంచిది కాదని అందాం అనుకున్నాడు. ఆయన దాని మీద మందే ఒరిజినల్ కంపెనీ, ఆయనేమో డమ్మీ మిషన్ తెచ్చేసాడు. సరే నీ మిషన్ పెట్టి చూస్తానని నేను నా మిషన్ పెట్టి చూసాడు. బీపీ ఆపరేటర్ పెట్టి చూస్తే నిజంగానే బీపీ బాగా డౌన్లో ఉంది. బాగా డైస్టోలిక్ ప్రెషర్ అయితే 50కి ఎంతకో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. దొంగ దొరికిపోయాడు సారు. దొరికిపోయి, పాస్టర్ గారు ఈ మిషన్ మీరు బ్యాటరీలు వేసి వాడకండి, చార్జర్ కొనుక్కోండి అన్నాడు. టాపిక్ డైవర్ట్ చేసి,
పెద్ద అతను ఇంకేం అనలేదు. నేను పోన్లే నేను కానీ అలా గట్టిగా దెబ్బలాడకపోతే నిజంగా కానీ ఇంకా బీపీ తగ్గడానికి కానీ ఇంజెక్షన్ చేస్తే మనిషి ప్రాణం ఏమయ్యేదో తెలియదు. కొన్నిసార్లు ఇలాంటివి ఎదురవుతాయి. మా అన్నయ్యని మైక్ ఆన్ చేయమా. హలో హలో హలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హలో, మైక్ చెక్. ఒక పెద్ద హాస్పిటల్, ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆ డాక్టర్ గారు కూడా చాలా పెద్ద డాక్టర్ గారు, నాకు బాగా తెలుసున్న డాక్టర్ గారు. మా అన్నయ్యకి జ్వరం అని తీసుకెళ్తే ఆ నర్స్ ఏం చేసిందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ 104 ఉందండి అని చెప్పింది. 104 ఉంది జ్వరం అని చెప్పింది. వెంటనే డాక్టర్ గారు అన్నారు, 1 ml ఇంజక్షన్ రాసి అర్జెంట్గా ఇంజక్షన్ చేసేయండి అన్నారు. ఇంజక్షన్ రూమ్కి తీసుకెళ్ళేటప్పుడు అప్పటి వరకు కూడా మా అన్నయ్య మీద చెయ్యి నేను పెట్టలేదు. వాడు తల మీద చెయ్యిని చేతి మీద చెయ్యిలా పట్టుకుని చూశాను. చూస్తే పెద్ద వేడేం అనిపించలేదు. నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏం చేశానంటే అర్జెంటుగా కారు ఎక్కరని చెప్పి కారు ఎక్కించుకుని పక్కనే వేరే హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ జ్వరం చెక్ చేస్తే ఏం లేదు, 100 ఉంది అంతే. 100 లోపు. అప్పుడు కొంచెం జ్వరం. మరి ఆ పిల్ల ఏ కళ్ళుతో చూసిందో ఎలా చూసిందో తెలియదు. డాక్టర్ గారు కనీసం చేయబట్టుకుని చూడ్డు. కరోనా వచ్చిన కాడి నుంచి ఆయన భయం అయింది ఏమండి. ఆయన భయంతో ఆయన ఏం చేశాడంటే ఆయన ముట్టుకోలేదు. ఆ పక్క హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద ఏం జ్వరం లేదండి అని చెప్పి పారాసెటమాల్ 500 mg ట్యాబ్లెట్లు రాశారు. నేనేం డాక్టర్ని కాదు, డాక్టర్నా అంటే డాక్టర్ని కాదు. ఆ సమయానికి నాకు ఆలోచన వచ్చింది, ఇంత పెద్ద డాక్టర్ గారు చెప్పిన తర్వాత మనం ఇంకెదురు చెప్పాలి ఏంటి అనుకోకుండా నేను చేయబట్టుకుని చూసి ఒక నార్మల్ ఫీవర్, లైట్గా ఫీవర్ వచ్చింది. అప్పుడు వెంటనే డాక్టర్ గారికి చేశాను, సార్ మీ నర్స్ ఏమో 104 జ్వరం ఉందన్నారు, మీరేమో సోడా పెట్టకుండానేమో ఇంజక్షన్ చేసేయమన్నారు, ఏం చేద్దాం అనుకున్నారండి పేషెంట్ని అని అడిగితే, సార్ అంటే మీరే ట్యాబ్లెట్ వేసుంటారు అందుకే కంట్రోల్ అయ్యింది అన్న. నేను ట్యాబ్లెట్ వేయడం సార్, మీ హాస్పిటల్లో మీరు అలా అనగానే నేను బయటికి తీసుకొచ్చాను. పక్కనే హాస్పిటల్, 2 కిలోమీటర్ల హాస్పిటల్ ఉంది. నేను తీసుకెళ్ళాను, కారులో తీసుకెళ్ళాను, లేట్ అయ్యేది లేదు అని అడిగితే ఆయన ఏదేదో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడారు. అంటే నేను చెప్పేది వాళ్ళని కించపరచాలని కాదు, ఆ సమయానికి డాక్టర్ గారికి ఆలోచన రావడం కూడా దేవుని దయ, దేవునికి స్తోత్రం. లేకపోతే నన్ను పంపించేసిన డాక్టర్లు, పాస్టర్ గారిని పంపించేసిన, మీలో చాలాసార్లు మీకు ఎదురై ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్. దేవుని వలన స్వస్థత మనకు రావాలని మనం ఎదురు చూడాలి. మందులు వాడితే వాడండి, వాడొద్దని నేను అనను. కానీ అంటే ఎంతోమంది స్వస్థతశాలకి వెళ్ళి, స్వస్థతశాల ముంగమూరి దేవదాసయ్య గారు పెట్టిన స్వస్థతశాలకి వెళ్ళి మేము బాగుపడ్డామని సాక్ష్యాలు చెబుతారు. దేవదాసయ్య గారు ఆయన పుస్తకంలో ఏం రాశారంటే, మేము తప్పులు చేయడం వల్ల రోగాలు పాలవుతామని నీకు తెలుసు, ఆ రోగాలకు ఔషధాలు సంబంధించిన ఔషధ మొక్కలు కూడా నువ్వే పుట్టించవు తండ్రి, నీకు స్తోత్రాలని చెప్పి ఆయన రాశారు. ఎన్ని రకాల రోగాలు మనిషికి వస్తాయో దానికి తగ్గ ఔషధాలను కూడా దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. కానీ ఎప్పుడు ఏది వాడాలో ఎలా వాడాలో తెలిసిన డాక్టర్స్ను కూడా దేవుడు ఆ సమయానికి వాడుకోకపోతే ప్రాణం పోయవలసిన డాక్టరే ప్రాణం తీసేస్తాడు.
డాక్టర్లను నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వాళ్ళు ఎంతో చదువుకున్నారు, వాళ్ళు ఎంతో జ్ఞానం సంపాదించారు. కానీ సమయస్ఫూర్తి అనేది లేకపోతే, ఆ సమయానికి ఆ ఆలోచన ఆయనకి తట్టకపోతే, రోగం ఒకటి, మందు ఒక దారి అయిపోద్ది. నాకు వెన్నుపోసి ఇరిగిపోతే డాక్టర్ గారు ఏం చేశారు తెలుసా? కిడ్నీలో నీకు ఏదో ఇబ్బంది ఉందని కిడ్నీకి మందులు వేసి కూడా ఆయన ఆ నీరు టానిక్ అయ్యో ట్యాబ్లెట్లు మొత్తం మింగివ్వండి అన్నీ. ఇంకా నొప్పి, విపరీతమైన నొప్పి. పెద్ద సీనియర్ డాక్టరు. నేను ఆర్ఎంపీల దగ్గరికి ఎక్కువ వెళ్ళను. ఆర్ఎంపీ డాక్టర్ల కంటే వీళ్ళు బాగా చదువుకున్నారు కదా, క్వాలిఫైడ్ డాక్టర్లను. నాకు బాధ తగ్గకపోయి లెగలేకపోయేవాడిని, కూర్చోలేకపోయేవాడిని. అలాంటి సమయంలో ఎక్స్రే స్కానింగ్ తీసి డాక్టర్ గారు చెప్పారు, స్కాన్ డాక్టర్ గారు, మీ కిడ్నీలో ప్రాబ్లం ఏమీ లేదు, మీకు నడుము ఏదో దెబ్బ తగిలింది, మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన స్వస్థత మనం ఆశించాలి. దేవుడు మనలను స్వస్థపరచాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు అంటే, ఆయన యెహోవా రాఫా, స్వస్థపరుచువాడుగా ఉన్నాడు. 51వ అధ్యాయము యెషయా గ్రంథంలో, క్షమించండి, 53వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు, హల్లెలూయా హల్లెలూయా, యేసయ్య కలువరి సిలువలో పొందిన దెబ్బలను బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి మన పాపములు పోవడమే కాదు, మన రోగములు రుగ్మతల నుండి కూడా ఆయన మనలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే స్వస్థత కొంతమందికి ఆలస్యంగా వస్తుంది, కొంతమందికి ఏమో తొందరగా వస్తుంది. నీకు తొందరగా స్వస్థత రావాలి, శీఘ్రముగా నీకు స్వస్థత కలగాలంటే దేవుడు నిన్ను ముట్టాలి. దేవుడు నిన్ను ముట్టి నిన్ను బాగు చేయాలంటే ఈ పని జరిగించాలట. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం నుంచి, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడి వారిని విడిపించుట, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఎవరైతే చేస్తారో, దేవుడు ఏ ఉపవాసాన్ని అయితే ఏర్పాటు చేశాడో, దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసాన్ని చేసేవారిని దేవుడు స్వస్థపరుచువాడుగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాసం ఏంటి అంటే, ఆకలితో అన్నపానీయాలు మానేసి కన్నీరు గార్చడమే ఉపవాసమా? కాదని నేను అనడం లేదు, అది ఉపవాసమే. ఉపవాసం అంటే అన్నపానీయాలు మానేయడమే. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వలనను ఇట్టిది పోవుట అసాధ్యం అన్నాడు ప్రభు. ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రభావం కలిగింది. ఉపవాసము ద్వారా దేవుడు మనుషులను కనికరిస్తాడు. కేవలం డొక్క మార్చుకుని ఉపవాసం ఉండడం సరిపోదు, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అది దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది, దేవుడు కోరుకునేది. దేవుడు నీ నుండి ఎదురు చూసేది ఏంటి అంటే, నీ ప్రవర్తనలో మార్పు. నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించొద్దు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకో, బట్టలు లేకుండా ఎవడన్నా కనపడి వాడికి బట్టలు ఇవి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు ఏర్పరిచిన నీతి క్రియలు చేయుట దేవునికి అనుకూలమైన ఉపవాసం.
నీ శరీర రోగాలైనా, మానసిక రుగ్మతలైన, ఆధ్యాత్మిక బలహీనతలైన ఇవేవైనా సరే దేవుడు తీసివేయాలి అంటే దేవుడికి అనుకూలమైన ఉపవాసం మనం చెయ్యాలి. ఏటయ్యా అనుకూలమైంది అని అంటే మన ప్రవర్తనలో మార్పు, దిద్దుబాటు. ఎవరినెవరినైతే నువ్వు బాధిస్తూ వచ్చావో వారి విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. బాధింపబడిన వారిని నువ్వు విడిపించాలి. దుర్మార్గుడు, దుష్టుడు గట్టిన కాడి నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆహారాన్ని ఆకలిగొని వానికి పెట్టు. దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు కోరుకున్న సత్క్రియలను నిర్లక్ష్యం చేసి, దేవుడు కోరుకున్న సత్క్రియలను, మంచి కార్యాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఎదురు చూడడం అదంతా ఎడారిలో నీళ్ళు కోసం ఎదురు చూసినట్టే. దేవుడు కోరుకున్నటువంటి మారు మనస్సును పొందకుండా ప్రభు నన్ను బాగు చేయి తండ్రి, బాగు చేయనైనా, బాగు చేయండి అని అడిగినా, ఎంత ప్రభావం కలిగిన, స్వస్థతావరం కలిగిన దైవజనుడితో నువ్వు ప్రార్థన చేయించుకున్నా స్వస్థత అనేది నీకు శీఘ్రంగా రాదు. ఈ రోజున ప్రభు మన జీవితంలో తన చర్యను, తన కార్యాన్ని, తన జోక్యమును చేసుకుని ప్రభు నిన్ను స్వస్థపరుచునుగాక. ఆ స్వస్థత నీకు శీఘ్రముగా రావాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం చెయ్యాలి. దేవుడు కోరుకున్న మారు మనసు మనం పొందాలి. ఈ మార్పు అనేది పొందకుండా దేవుడి మీద అబాండాలు వేయొద్దు, దేవుని మీద సనుక్కోవద్దు. మేము ఉపవాసము చేసినప్పుడు నీవెందుకు చూడవు? 58:3 మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని వారందరూ. నీవెందుకు లక్ష్య పెట్టవని దేవుడి మీద అంటుంటే దేవుడు అంటాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు, పనివారి చేత కఠినమైన పనులు చేస్తారు, కలహపడచ్చు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని, గోనె పట్ట కట్టుకుని, బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఆకలితో కూర్చుని జమ్ము వలె తలకే వాల్చుకుని ఉపవాసం అని చెప్పడం ఉపవాసమా? అటు ఉపవాసం నాకు అనుకూలమా? మేము ఉపవాసం ఉంటుండగా నువ్వు ఎందుకు వినవు తండ్రి నువ్వు అంటున్నావేమో, కానీ ప్రభు అంటున్నాడు, నాకు అనుకూలమైన ఉపవాసాన్ని మీరు చేయండి. ముందు మీరు దుష్టుని యొక్క కాడి నుంచి బయటికి రండి. తర్వాత మీ ప్రవర్తన దిద్దుకోండి. నేను ఏర్పాటు చేసిన సత్క్రియలు చేయడానికి సన్నద్ధులుగండి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనల్ని మనం దిద్దుకుంటామో, అలాగూ చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. అందరూ చెప్పండి, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దీన్ని మనం సొంతం చేసుకుందాం. స్వస్థత నాకు శీఘ్రముగా లభించును. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాలన్నిటి వెనక ఏదో ఒక షరతు అనేది దేవుడు నియమిస్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనందరికీ తెలిసిన వాగ్దానం ఉంది. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను స్వస్థపరిచే యెహోవాను నేను. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకులు విధేయులై అనుసరించి నడిచిన ఎడల, అది ముందు నీ ప్రవర్తన దిద్దుకోకుండా నన్ను స్వస్థపరచాలి దేవుడు. ఎలా స్వస్థపరుస్తాడు? నువ్వెన్ని మందులు వాడినా నీకు స్వస్థత రాదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, కొంతమంది ఇంగ్లీష్ మందులు బాగోలేదని నాటు మందులు వేసుకుంటారు, లేదా ఆయుర్వేదం, హోమియో, యునాని, నాడీపతి, ఆక్యుపంక్చర్, ఇలా ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఎన్ని రకాల వైద్య విధానాలలోనికి నువ్వు వెళ్ళినా దేవుడు స్వస్థపరచకపోతే, ఆయన ముట్టకపోతే నీకు విడుదల రాదంతే. చెప్పాను కదా, మందుల దారి మందులదే, నీ దారి నీదే. అలా జీవితకాలం అంతా మందులు వాడి 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 కొత్త రోగాలు వస్తాయి మరలా. ఎక్కడో పెద్ద డాక్టర్ గారని ఎక్కడెక్కడికో వెళ్తే నువ్వు తీసి పాడేసిన పక్కన ఉన్నటువంటి డాక్టరే అసలు డాక్టరే కాదు, ఎవరో ఈ ఊరిలో పెద్ద ఆమె ముసలామె వచ్చి అన్ని తిప్పలు పడతారు. ఎందుకర్రా? అదిగో ఆ పసరు పట్టించండి తగ్గిపోద్దని పసరు వైద్యం చెప్పేవాళ్ళు కొంతమంది. లేదండి పెద్ద డాక్టర్ గారు, నువ్వు పెద్ద డాక్టరే చెప్పాడు, కానీ ఆ పెద్ద డాక్టర్కి తెలియని సంగతి దేవుడు ఎలాగ తెలియజెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్తున్నాను, నువ్వెన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయినా జరగని కార్యము నీ బ్రతుకు దిద్దుకున్నప్పుడు, ప్రభువా నా బ్రతుకు ఇది నాయనా, నిన్ను దుఃఖపెట్టాను, దుర్మార్గుడు ఎన్నో కట్లు కట్టాడు, ఆ కట్లన్నిటి నుంచి నేను విడుదల పొందాలి. నీ బ్రతుకులో దేవుణ్ణి దుఃఖపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే స్వస్థత నీకు శీఘ్రముగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో శారీరక బలహీనతలతోనైనా ఆధ్యాత్మిక బలహీనతలతోనైనా, ఇందులో ఏ రోగమైనా సరే, శరీర రోగమా ఆత్మీయ బలహీనత, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి సంపూర్ణ స్వస్థతతో దేవుడు మనల్ని నింపునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కన్నులు మూయండి, దేవుని వైపు చూడండి. ప్రభు స్వస్థపరిచే సమయం ఇది, దేవుడు ముట్టే సమయం ఇది. ముందు నువ్వు పశ్చాత్తాపడు, ముందు మారు మనసు పొందు.